పోలవరం ప్రాజెక్టు జాప్యానికి చంద్రబాబే కారణమంటున్నారు వైసీపీ నేత మార్గాని భరత్. పోలవరం ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. ఎవరి హయాంలో ఎంత పూర్తయిందో చర్చిద్దామన్నారు. కేంద్రానికి అప్పగిస్తే ఇప్పటికే పోలవరం పూర్తయ్యేదన్నారు. కాఫర్ డ్యాం జీవితకాలం 3 ఏళ్లే అన్నారు మార్గాని భరత్. రాజమండ్రిలో విధ్వంసం సృష్టిస్తున్నారని ఆరోపించారు ఆయన. నిన్న ఆయన నివేదిక ఇచ్చిన దాంట్లో ఈయనే 70% 80% కంప్లీట్ చేశాడంట. జగనన్న గారు కేవలం 2% 3% చేశారని చెప్తా ఉన్నారు. నేను ఇవాళ చెప్తా ఉన్నా, కాఫర్ డ్యామ్ అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ ఎవరి హయాంలో కంప్లీట్ అయిందండి? జగనన్న ప్రభుత్వంలో కాదా? డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ ఎవరి హయాంలో కంప్లీట్ అయిందండి? జగనన్న ప్రభుత్వంలో కాదా? మొత్తం స్పిల్వే కంప్లీట్ చేసి హైడ్రాలిక్ గేట్స్ పెట్టి నదిని డైవర్ట్ చేసి ఈ స్పిల్ ఛానల్ మీదుగా పంపించింది ఎవరి హయాంలో పంపించారండి? ఈ నీరంతా కూడా జగనన్న గారి ప్రభుత్వంలో కాదా? మరి ఇన్ని కంప్లీషన్ చేసిన ప్రభుత్వం జగనన్న గారి ప్రభుత్వం అయితే కేవలం జగనన్న 4% కంప్లీట్ చేశాడు, 5% కంప్లీట్ చేశాడని తప్పుడు లెక్కలు ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ పక్కన పెడితే ముందర పోలవరం ప్రాజెక్టు ఇంత అనర్థానికి దారి తీసిన కారకులు ఎవరు అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా.